జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒక్క స్థానంలో కూడా కనీసం ఆధిక్యంలోకి రాలేకపోయింది. ఆప్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా సెంటిమెంట్ పనిచేయలేదు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల పరోక్షంగా కాంగ్రెస్ ను దెబ్బతీసింది. హర్యానాలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆప్ కలవకపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒక్క స్థానంలో కూడా కనీసం ఆధిక్యంలోకి రాలేకపోయింది. ఆప్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా సెంటిమెంట్ పనిచేయలేదు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ను పరోక్షంగా దెబ్బతీసింది ఆప్. హర్యానాలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆప్ కలవకపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒక్క స్థానంలో కూడా కనీసం ఆధిక్యంలోకి రాలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా సెంటిమెంట్ పనిచేయలేదు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల పరోక్షంగా కాంగ్రెస్ ను దెబ్బతీసింది. హర్యానాలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆప్ కలవకపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒక్క స్థానంలో కూడా కనీసం ఆధిక్యంలోకి రాలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం కూడా ప్రభావం చూపలేకపోయింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా సెంటిమెంట్ పనిచేయలేదు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల పరోక్షంగా కాంగ్రెస్ ను దెబ్బతీసింది ఆప్. హర్యానాలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆప్ కలవకపోవడమే కారణమని చెప్తున్నారు విశ్లేషకులు. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాల మీద ఈసీ పనితీరును కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ తప్పుపట్టారు. రౌండ్లు ముగుస్తున్న ఎన్నికల కమిషన్ వెబ్సైట్ అప్డేట్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విడుదల సమయంలోనూ ఈసీఐ ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.